శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమనందు 139వ శ్లోకాన్ని శరణాగతి భావముతో పరిశీలన చేసుకుందాం. వందేకం సచ్చిదానందం భావాతీత జగద్గురుం నిత్యపూర్ణ నిరాకారం నిర్గుణం స్వాత్మ సమస్థితం. ఓ పార్వతి, నిత్య పూర్ణుండును, నిరాకారుడును, నిర్గుణుడును, సచ్చిదానంద స్వరూపుండును, భావాతీతుండును నగు ఆత్మయందుండడి జగద్గురు స్వరూపుండైన పరమాత్మను గూర్చి నమస్కరించుతున్నాను అంటూ ఉన్నాడు పరమేశ్వరుడు. పార్వతీ మాతాకి వచ్చినటువంటి అనుమానం, యావత్ ప్రపంచానికి ఉన్నటువంటి అనుమాన నివృత్తి కొరకై పార్వతీ మాత ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ఆ ప్రశ్న వేశారు. ఎవరి కోసం మీరు ధ్యానం చేస్తున్నారు ప్రభు? మీరే లయకారకులు కదా, మీకోసమే ఈ త్రిభువనాలు మీకోసమే తపిస్తూ ఉంటే మీరెవరి కోసం తపిస్తూ ఉన్నారు అన్నప్పుడు ఈ యొక్క గురుగీత మొదలైంది పార్వతీమాత ద్వారా యావత్ ప్రపంచానికి. ఆ పరమేశ్వరుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, నిత్య పూర్ణుడు అంటే నిండుగా ఉన్నటువంటి వాడు, పూర్ణంగా ఉన్నటువంటి వాడు నిత్య పూర్ణుడు. మరి నిత్య పూర్ణుడు అంటే ఏదైనా ఒక కుండలో నీరున్నట్టుగా కానీ, ఏదైనా ఒక ఆకారంలో ఉన్నట్ట అని అనడానికి వీలు లేదు. నిరాకారుడు, అక్కడ ఆకారము లేదు, నిరాకారుడు. మరి నిరాకారుడైనప్పుడు గుణం ఉంటుందా? గుణము ఉండడానికి వీలు లేదు, నిర్గుణుడై ఉండాలి. సచ్చిదానంద స్వరూపుడు. మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు రూపం ఉందా అంటే భావములో అంతే, భావములో భావించుకోవడమే కానీ అక్కడ ఏ రూపము కూడా లేదు. భావాతీతుండునగు, అక్కడికి వచ్చినప్పుడు ఆ భావం కూడా లేదు, భావం అభావం అయిపోవాలి. భావముతో ఉన్నప్పుడు నీవు ఎరుకలో ఉన్నట్టే, భావం అభావం కావాలి. ఇక్కడ ప్రతి ఆత్మయందుండడి జగద్గురు స్వరూపుండైన పరమాత్మను గూర్చి నమస్కరించుతున్నాను అంటున్నాడు. అంటే ఆత్మలో ఉన్న వస్తువు ఏదైతే ఉన్నదో అదే నిజ దైవం. ఆత్మ శబలిత బ్రహ్మతో మమేకమై ఈ యొక్క ఆత్మగా ఉండక అది తన స్థానాన్ని వదిలి, అది ఎప్పుడైతే ఈ యొక్క సూత్రాత్మగా మారి 24 తత్వములతో మమేకమై వ్యవహారం అంతా చేస్తూ ఉన్నదో, అది ఎప్పుడు రహితమవుతుందో అప్పుడు ఆత్మగా శోభిల్లుతుంది. ఆత్మగా శోభిల్లినప్పుడు ఆ ఆత్మలో ఉన్నటువంటి శక్తి ఏమిటి అనేది తానకు తెలియబడుతుంది. ఆత్మ అనాత్మలను మీరినటువంటిది నిజ దైవము అని తెలియబడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.